ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలము కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. క్రీస్తు ఎడల పౌలు గారికి కలిగినటువంటి ప్రేమ, ఈ ప్రేమ గురించి 11వ అధ్యాయంలో పౌలు గారు పడినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు వారి అపోస్తలత్వంను, సేవను, వారు ప్రకటించిన సువార్తను ఇతరులు తక్కువగా చేసి మాట్లాడి ఆయన పరిచర్యలో సంపాదించినటువంటి విశ్వాసులను వేరే వారు తీసుకెళ్ళిపోవాలనుకున్నప్పుడు, ఆత్మలు వేరే వారు తీసుకెళ్ళిపోవాలనుకున్నప్పుడు, సంఘాన్ని చెదరగొట్టాలనుకున్నప్పుడు పౌలు గారు తన గురించి చెప్తా ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, వారు హెబ్రీలైతే నేను గాన, వారు ఇశ్రాయేలీలైతే నేను గాన, వారు అబ్రహాం వంశస్థులైతే నేను అబ్రహాం వంశస్థులే, వారు క్రీస్తు సేవకులైతే నేను మరి ఎక్కువగా క్రీస్తు సేవకుడిని. ఎన్నో కఠినమైనటువంటి అనుభవాల గుండా నేను వెళ్ళాను, వారికంటే ఎక్కువగా శ్రమపడ్డాను. ఇదిగో నేను ఖైదు చేయబడినటువంటి వాడును, దెబ్బలు విపరీతంగా తిన్నటువంటి వాడును, మరణమునకు అనేక పర్యాయాలు సమీపంగా వెళ్ళవలసి వచ్చినటువంటి వాడును అని ఈ రీతిగా ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలను చెప్తా ఉన్నారు. అందులో కఠినమైనటువంటి శ్రమలను ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్ని వారు ఎదుర్కొన్నారో మనకు తెలియదు. 5 మార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటేనే, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు బ్రతుకున్నటువంటి వారు, చంపకుండా బ్రతుకుండేటువంటి వారికి యూదులు ఇచ్చేటువంటి శిక్ష. యూదులు ఆయన మీద 5 మార్లు అటువంటి తీర్పు తీర్చి ఆయన్ని అంతగా హింసించినారు. ఒకప్పుడునే ఆయన పెద్దల సభలో ఉన్నటువంటి వాడు, పరిసయుడు. అయినా సరే పౌలు గారు యేసు ప్రభుల వారి స్వార్థను ప్రకటించుతూ ఉన్నారని ద్వేషంతో, కోపంతో ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు విధించినారు. 3 మార్లు బెత్తములతో కొట్టినారు. బెత్తములతో కొట్టేది రోమియులు వేసేటువంటి శిక్ష. అయితే పౌలు గారు కూడా రోమా సిటిజనే కనుక, ఆయనకు పౌరుడే కనుక అటువంటి శిక్షను విధించకూడదు. కానీ ఆయనకు అన్యాయంగా క్రీస్తు స్వార్థను ప్రకటించుతున్నారనేటువంటి ద్వేషంతో 3 మార్లు ఆయన్ని బెత్తంతో కొట్టినారు. ఒకసారి రాళ్ల చేత కొట్టబడ్డాడు. 3 మార్లు ఓడబద్దలైనటువంటి పరిస్థితులు, ఒక పగలు రాత్రి నడి సముద్రంలో ఉన్నటువంటి సందర్భం. అదే రీతిగా గమనించితే నదుల వలన, దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, పట్టణములలో, ఊర్లలో, సముద్రంలో, కపట సహోదరుల వల్ల, ఈ రీతిగా ఎందరి వల్లనో శ్రమ పొందినాను. ఇవి మాత్రమే కాకుండా నిద్రలేని రాత్రులు, ఆహారం లేనటువంటి దినములు, రాత్రులు, సరైన వస్త్రాలు లేక కష్టపడినటువంటి సందర్భాలు, ఇవన్నీ కాక సంఘముల గురించినటువంటి చింత. ఎందుకు పౌలు గారు ఇన్ని శ్రమలను అనుభవించినారు? మన జీవితంలో కొన్ని కష్టాలు రాగానే ఎంతో ఇబ్బంది పడతాం. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకేదైనా సమస్యలు రాగానే తట్టుకోలేనటువంటి పరిస్థితికి లోనవుతాం. పౌలు గారిలో ఎందుకు ఎంత బలమైన నిగూఢమైనటువంటి ప్రేమ, ఎందుకు ఎంత ఆసక్తి? యేసు క్రీస్తు వారి పట్ల, యేసు ప్రభుల వారి పట్ల పౌలు గారికి ఉన్న అచంచలమైనటువంటి ప్రేమ, యేసుని చేరుకోవాలని, యేసు పునరుద్ధానాన్ని తెలుసుకోవాలని ఈ సంతోషము. ఏదైతే నేను కఠినుడిగా ఉంటినో, పూర్వము హింసకుడను, దూషకుడను, సంఘానికి వ్యతిరేకంగా ఉంటినో, అటువంటి నన్ను క్రీస్తు పరిచారకుడిగా మార్చిన యేసు ప్రభుల వారి ప్రేమ, ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని నేను అనేకులకు ప్రకటించాలి, అనేకుల్ని క్రీస్తు దగ్గర తీసుకురావాలి, అనేకుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మనం చదువుకున్నటువంటి పౌలు గారి పత్రికలు అన్నిట్లో ఎన్నో హెచ్చరికలు. వారు ప్రార్థన జీవితంలోకి రావాలి, వారు విశ్వాసంలో జీవించాలి, వారు పూర్వపు అలవాట్లు విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తులో ఉండాలని. చూడండి, యేసు క్రీస్తు వారిని ప్రేమించినందుకు తన సుఖాన్ని, సౌఖ్యాన్ని,
తన భద్రతను, తన విద్యను, తనకు కలిగిన వాటన్నిటిని పౌలు గారు విడిచిపెట్టారు. అందుకే అంటారు, ఫర్ ద ప్రెషస్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ అ లాస్. నేను అన్నిటినీ నష్టపరుచుకుంటున్నాను క్రీస్తుని తెలుసుకొనడానికి, అమూల్యమైన యేసు ప్రభుల వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను తెలుసుకోవడానికి, ఆయనను పొందుకోవడానికి లోకంలో నాకు లాభకరమైన వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొంచున్నాను. ఏదేవి లాభకరమై ఉండడం వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటాను, క్రీస్తుని తెలుసుకున్నట. ఈ ఉదయకాలము మనం అనుదిన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నాం కనుక అన్ని మేలు దొరకాలి, అన్ని మేలు కావాలి అని అనుకుంటాం. కానీ పౌలు గారి లాగా క్రీస్తుకు దేన్నైనా విడిచిపెట్టగలిగేటువంటి హృదయం ఉందా? యేసు ప్రభుల వారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎన్నో కఠినమైన శ్రమలను అనుభవించుతూ ఆయన కొరకు జీవించడానికి సహాయం చేస్తుంది. మన శ్రమల్లో, కష్టాల్లో అనేక సందర్భాల్లో కృంగిపోతూ ఉన్నాం. కానీ పౌలు గారి జీవితాన్ని చూస్తే మనకి దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నందుకు ఎన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా దేవుని చిత్తం, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుని కొరకు జీవించుతా అనే దృఢమైనటువంటి సంకల్పాన్ని ప్రభు మన హృదయాల్లో నింపాలి. ఉదయకాలం క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? వ్యసనాలు, స్నేహితులు, ఈ లోకంలో పనికిరాని వాటిని, ఈ లోకంలో లాభకరమైన వాటిని అయినా సైతం క్రీస్తు కొరకు ఎన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామో ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఇదిగోనైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని, నేను వెంబడించే కృప, కాపుదల సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ దినమంతా తన సన్నిధి, ప్రసన్నత మనకు తోడుగా ఉంచును గాక. ఆమెన్.